నా ప్రియమైన మిత్రులందరికీ అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతు. సహోదరులారా, కుర్బానీ ఎవరిపైన వాజిబ్ ఉంది, ఎవరు దేనికి అర్హులు, ఎవరు తప్పకుండా ఇవ్వాలి అనేది ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. సహోదరులారా చూడండి, కుర్బానీ గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా చెప్పారు. ఎవరి దగ్గర అయితే కుర్బానీ ఇచ్చే స్థితి ఉండి కూడా కుర్బానీ ఇవ్వగలుగుతారో అయినా వారు ఇవ్వరు, అంటే ఇచ్చే స్థితి ఉండి కూడా ఎవరైతే ఇవ్వరో వారు మా ఈద్గా దగ్గరికి కూడా రావద్దని ప్రవక్త వారు చెప్పారు. అర్థమైందా? కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైతే అర్హులు ఉన్నారో వారు తప్పకుండా కుర్బానీ అనేది ఇవ్వాలి. అయితే అర్హులు ఎవరు అంటే, ఎవరి దగ్గర అయితే 52.5 తులాల వెండి ఉందో వారు దేనికి అర్హులు. అర్థమైందా? 52.5 తులాల వెండి. ఒకవేళ వెండి లేదనుకోండి, దీనికి సరిపడా మీ దగ్గర డబ్బు ఉందనుకోండి, క్యాష్ ఉందనుకోండి, అప్పుడు కూడా మీరు దీనికి అర్హులవుతారు. కుర్బానీ మీ పైన వాజిబ్ అవుతుంది. లేదంటే డబ్బు కూడా లేదు, మీ దగ్గర ఒకవేళ సామాన్ ఉందనుకోండి, మీరు వాడడం లేదు, ఏదైతే సామాన్ ఉందనుకోండి మెటీరియల్, ఆ మెటీరియల్ ఎంత ఉందంటే దాంతో మీరు ఈజీగా 52.5 తులాల వెండి ఈజీగా కొనగలుగుతారు. అప్పుడు కూడా మీ పైన వాజిబ్ అవుతుంది కుర్బానీ. అర్థమైందా? ఒకవేళ మీ దగ్గర సామాన్ కూడా లేదు, మీ దగ్గర ఒకవేళ బంగారం ఉందనుకోండి, ఆ బంగారం ఎంత ఉందంటే దీంతో మీరు ఈజీగా 52.5 తులాల వెండి ఈజీగా కొనగలుగుతారు. అప్పుడు కూడా మీ పైన వాజిబ్ అవుతుంది కుర్బానీ. అర్థమైందా? ఈ 4 ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి. ఎవరి దగ్గర అయితే 52.5 తులాల వెండి ఉంటుందో, లేదా దీనికి సరిపడా డబ్బు ఉంటుందో, లేదంటే దీనికి సరిపడా సామాన్ ఉంటుందో, అంటే మీరు వాడట్లేదు, ఏదైతే సామాన్ ఉంటుందో ప్రాపర్టీ కానివ్వండి, వేరే ఇతర ఏదైనా సామాన్ కానివ్వండి, లేదా దీనికి సరిపడా బంగారం ఉందనుకోండి, అప్పుడు మీ పైన కుర్బానీ వాజిబ్ అవుతుంది. అయితే 52.5 తులాల వెండి ఎంత ఉందో బయట మార్కెట్లో మీరు ఒకసారి తెలుసుకోవచ్చు. అర్థమైందా? 50,000 60,000 మధ్యలో ఉండొచ్చు. అయితే అంత మీ దగ్గర క్యాష్ ఉంటే కనుక మీరు అర్హులు అవుతారు కుర్బానీకి. అర్థమైందా? అయితే వీరు తప్పకుండా కుర్బానీ అనేది ఇవ్వాలి. అర్థమైందా? అందువల్ల ప్రతి ఒక్కరూ తెలుసుకోండి, ఎవరి దగ్గర ఉంది, ఎవరి దగ్గర లేదో మీరు దీని ద్వారా ప్రతి ఒక్కరూ తెలుసుకోండి. అర్థమైందా? ఈ వీడియో వేరే వారికి కూడా షేర్ చేయండి. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు.